Hello everyone, please subscribe to Uday Reddy Show. Thank you, madam. Thank you. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I hit the beat stand to an Indian tradition with a plan to make the whole world safe and free. Forward to see him in the film. So I ఆలస్యం చేయకుండా ఇలాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ కి మనందరికీ గుర్తుండిపోయి మ్యూజిక్ ఇచ్చే మా మెలోడీ కింగ్ అనూప్ రూబెన్స్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న పెద్దలకి అండ్ చాలా గ్రేట్ పీపుల్ ఉన్నారు. సుకుమార్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అంటే వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఆల్ మూవీస్ సార్, అండ్ ఎస్పెషల్లీ ద వే యూ పిక్చర్ ఇస్ ద సాంగ్ సార్. ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఫర్ పుష్ప అండ్ వరల్డ్ మొత్తం ఇప్పుడు దగ్గరలే అంటున్నారు. సో thank you sir for gracing this, and Upendra sir, thank you sir for coming, big fan sir. And ఇప్పుడు సీతా పైన వర్కింగ్ అర్జున్ సార్ తోని కలిసినప్పుడు నాకు కొంచెం ఎలా వర్క్ చేయాలో అని అనిపించింది, క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ ఎంత టాలెంటెడ్ అంటే లైక్ సో డౌన్ టు ఎర్త్, అండ్ హీ నోస్ వాట్ అంటే అది ఏం కావాలో తెలుసు. అండ్ ఒక అడ్వైజర్ గా, ఒక మెంటర్ గా, అంటే నాట్ ఓన్లీ మ్యూజిక్ బట్ ఒక లైఫ్ లో చాలా నేర్చుకున్నాను సార్ తో జర్నీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ మోస్ట్లీ ఆ జర్నీ చాలా ఎంజాయ్ చేశాను మీతోని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోస్ గారు, మా కాకా అంటాను, చాలా మంచి సాంగ్స్ రాశారు. మీరు ఇంకా రిలీజ్ అవ్వబోతున్నాయి. లైక్ ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ దిస్ సాంగ్స్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఐశ్వర్య అండ్ నిరంజన్, వీళ్ళిద్దరు కూడా చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి. లైక్ అండ్ ఈవెన్ నిరంజన్ అండ్ ఐశ్వర్య డాన్సెస్ కానీ, ద ఎమోషన్ సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ చాలా బాగా చేశారు. అండ్ ఎంజాయ్డ్ వర్కింగ్ దిస్ ఫిలిం. తొందరలో రిలీజ్ అవ్వబోతుంది, అండ్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి, అండ్ మీడియా మిత్రులందరూ బ్లెస్సింగ్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. కదా పాడతాను నెక్స్ట్. సీతా పయనంకి మీరు ఇచ్చిన పాటలు వినడానికి చాలా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం అనూప్ రూబెన్స్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లిరిక్స్ కా బాస్ చంద్రబోస్ గారి మాటలు కూడా వినేద్దాము. చంద్రబోస్ గారు ప్లీజ్. నమస్కారం, ప్రజలందరికీ నమస్కారం. ఈ చిత్రంలో నేను 2 పాటలకు భావాలు అందించాను. అనూప్ గారి సహకారంతో, స్వర సహకారంతో, అర్జున్ గారి నిర్దేశకత్వంలో చాలా మంచి పాటలు అందించాను నేను. అర్జున్ గారికి చాలా స్పష్టమైన, ఖచ్చితమైన అవగాహన ఉంది సాహిత్యం, సంగీతం పట్ల. అట్లాగే మంచి అభిరుచి ఉంది. ముందు పాటలు నా చేత మాటలు రాయించి దానికి స్వరాలు సమకూర్చారు అనూప్ గారు. అంటే అదొక పాత పద్ధతి. ఆ పాత పద్ధతిలో మళ్ళీ కొత్తగా నా చేత రాయించుకున్నారు. నేను చరిత్ర చరణం కాకపోతే రంగస్థలం సినిమాలో సుక్కుబయ్యతో పాటలు రాసినప్పుడు 6 పాటలు నేనే రాశాను. రాయడం కాదు, నేను సుక్కుబయ్య ఇద్దరం వాకింగ్ చేస్తూ నడుచుకుంటూ పాటలు అనేసుకొని ఫోన్లో మళ్ళీ దేవి గారు చెప్పాను. దేవి గారు ఆ రాసిన భావాలకు స్వరాలు సమకూర్చారు. అట్లాగా 6 పాటలకు కాగితం మీద కలం పెట్టకుండా కేవలం చెప్పాను. అంటే ఆ పాటలకు రచయితను కాదు, కేవలం రచయితను మాత్రమే. 6 పాటలు రచించాను కాబట్టి అది సరికొత్త అనుభూతి. అట్లాగే ఈ చిత్రంలో కూడా 2 పాటలు రాయలేదు, రచించాను. అదే పద్ధతిలో రంగస్థలంలాగానే ఈ సినిమా కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ చిత్రంలో కొత్తగా వెండితెరకు పరిచయం అవుతున్న ఐశ్వర్య, నిరంజన్, వీళ్ళిద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వెండితెర అనేది ఎప్పుడు పుష్పక విమానం లాంటిది. ఎంతమంది అధిరోహించిన మళ్ళీ ఖాళీ స్థలం అనుకుని ఉంటుంది. వీళ్ళు కూడా ఆ పుష్పక విమానాన్ని అధిరోహించిన మీ పైన కూడా, మీ సినీ జీవన పైన కూడా అద్భుతంగా, విజయవంతంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.